చెప్పు నానమ్మా. బాబాయ్ అందరి దేవుడితో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నాను నానమ్మా. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నువ్వు నాకు మాట చెప్పావు కదా నానమ్మా, నేను చూసుకుంటాలే. ఏంది బుజ్జా, ఏమంటాంది మీ నానమ్మ? బాబాయ్ నేను ఇంతున్నప్పటి నుంచి నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఇంతయ్యా, ఇంకా నీకు పెళ్లి కాలేదు. అదే మా నానమ్మ బాధ. అరే నా చేతుల్లో ఏముందే, నవగ్రహాలు అనుకరించాలి కదా. బాబాయ్ నానమ్మ నీకు ఒక మంచి సంబంధం చూసింది. పెళ్లి సంబంధాలకి ఇలా కాకుండా నీ డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తే అంతా సెట్ బాబాయ్. ఇప్పుడు ఈ పంచలో ఏముందే, బాలేనా? నువ్వు ఫస్ట్ లోపలికి పద బాబాయ్. పదా. ఏంటి బుజ్జే ఇలా తయారు చేసావు? బుజ్జే ఇలా వెళ్తే సెట్ అవుతుందంటావా? ఇది బాబాయ్ ఇలా తిరుగు. ఇవి పెట్టుకో బాబాయ్. ఇలా వెళ్ళి ఇలా ఊదితే ఖచ్చితంగా సెట్ అయిపోతుంది బాబాయ్. రిజర్వేషన్ ఉందా సార్? ఏంటి? లోపలికి వెళ్ళాలంటే రిజర్వేషన్ మ్యాండేటరీ సార్. నేనేమన్నా బస్ ఎక్కుతానా లేకపోతే రైలు ఎక్కుతానా రిజర్వేషన్ చేసుకోవడానికి? లోపలికి వెళ్ళాలంటే రిజర్వేషన్ మ్యాండేటరీ సార్. మా బుజ్జికి ఫోన్ చేస్తా. అలా బుజ్జా, ఈడెవడో పొట్టాడో గేట్ ముందర నిలబెట్టేశాడు. ఏంటి మీరు మా బుజ్జిగారు తాలూకా? ఏది ఫోన్ వస్తారు ఇటువంటి? అమ్మగారు ఓకే అమ్మా, సరే అమ్మా. ఏంటే మా బుజ్జి నీకెలా తెలుసు? అయ్యో తెలియకపోవడం ఏంటి సార్, బుజ్జి ఎగ్ పఫ్లు కూల్ కేకులు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఏంటి మా బుజ్జి ఎగ్ పఫ్లు తింటుందా? వెజ్ పఫ్ సార్. వెజ్ నాన్ వెజ్ సపరేట్ సపరేట్ వండుతున్నారు కదా. మీరు టెన్షన్ పడకండి సార్, వెజ్ సపరేట్ ఉంటుంది, నాన్ వెజ్ సపరేట్ ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో మాట వచ్చేస్తుంది. మరి మీ పేరు ప్రసాదే కదండి? ఒట్టి ప్రసాద్ ఏంది? మోహన్ సాయి కృష్ణ శివశంకర వరప్రసాద్ స్వామి. ఓహో, లాస్ట్ లో టేబుల్ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి. పొట్టోడు పెద్ద వారు చేస్తాడు. ఈ పిల్ల ఎప్పుడొస్తుందా? బుజ్జే సూపర్ ఉన్నా బాబాయ్. అయినా ఆ మొహం మీద ఆ బొట్టేంటి? ఈరోజు పెళ్లి చూపులు కదా బుజ్జే, వచ్చేటప్పుడు రాముల వారి గుడికెళ్ళి వచ్చాను. బాబాయ్ నువ్వు ముందు బొట్టు తుడిపే. తప్పు బుజ్జా, అలా చేయకూడదు. బుజ్జమ్మ చెప్తుంది కదా సార్, తుడిపేండి. పాపాత్ముడా. ఇప్పుడు బాగున్నా బాబాయ్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. కంటిద్దలు పెట్టింది, మనం కూడా పెడదామా? హాయ్. బై ద వే నా గురించి చెప్పాలంటే, మీ గురించి నాకెందుకు తెలియదండి? మీ హైట్ 5.6, మీ వెయిట్ 56. పుట్టింది విజయవాడ, పెరిగింది విజయనగరము. అన్నీ చెప్పారు కానీ నా పేరు మర్చిపోయారు. మీ పేరు అదే గుర్తు రావట్లేదండి, మీరే చెప్పండి. ఛాయ. బాబు మేడంకి స్పెషల్ ఛాయ్ చెత్తదండి. ఛాయ్ కాదండి, నా పేరు ఛాయ. ఓ ఛాయదేవా, బాగుంది. ఇంతకీ మీ పేరేంటి? నా పేరండి మోహన్ సాయి కృష్ణ శివశంకర వరప్రసాద్ స్వామి. వాళ్ళందరూ ఓకే అండి, వాళ్ళల్లో మీరెవరు? వాళ్ళందరినీ కలిస్తేనే నేనండి.
ఓ ఓకే. అవును, మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? సోమవారం శివుని గుడికి వెళ్తానండి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తానండి, బుధవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తానండి, గురువారం సాయిబాబు గుడి అండి, శుక్రవారం అమ్మవారి గుడి అండి, శనివారం ది మోస్ట్ ఇంపార్టెంట్ మా ఇంటి దేవుడు, సరే ఇప్పుడు నుండి మన ఇంటి దేవుడు వెంకన్న స్వామి గుడికి వెళ్తానండి. మరి ఆ సండే ఏం చేస్తారండి? సండే అందరి దేవుళ్ళు ముక్కోండి దద్దోజనం తిని పడుకుంటానండి. ఆ టైంలో నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే భలే కోపం వస్తుంది బాబోయ్. ఓ, ఇంతకీ మీరేం చేస్తుంటారా? ఐ గో టు ప్రిజం, క్రానికల్స్, అమ్నీషియా, 040. వీళ్ళంతా ఇంగ్లీష్ దేవుళ్ళ అండి. ఈ రెండింటి నేను కూడా ముక్కుంటానండి. అది కాదండి, నేను ఏమంటున్నానంటే కొంచెం పక్కకి రండి సార్. ఏమైంది? అబ్బా పక్కకి రండి సార్. ఎక్స్క్యూజ్ మీ. బుజ్జమ్మ ఫోన్ చేసింది సార్. అయినా మీరేంటి సార్ గుళ్ళ గురించి, గుళ్ళో పెట్టే ప్రసాదాల గురించి మాట్లాడుతున్నారు? బుజ్జమ్మ ఏదో ఊదమని చెప్పిందంట కదా, ఫస్ట్ వెళ్ళి ఊదండి మీరు. యాడ దొరికినట్రా బాబు. ఇది మొదట్లోనే వదలాల్సిందే, మట్టిపూర మర్చిపోయినాను. అయినా మీరు రోజు ఎన్నింటికి లేస్తారు? నేను 5కి లెగుస్తానండి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి కట్టుబాట్లు ఉన్నాయండి. అయినా ఏ ఆడపిల్ల పొద్దున 5 గంటలు లేస్తుందండి? లేదు, నేను సాయంత్రం 5 o'clock లెగుస్తానండి. మరి రాత్రిపూట ఏం చేస్తారండి? ఐ డూ బూజింగ్. అర్ధరాత్రి పూట బూజులు తుడపడం ఏందండి? తప్పు. మేమైతేనా సాయంత్రం 5 అయితే గోలు కూడా కట్ చేయమండి. ఎనీవేస్, ఎక్కడికి వెళ్తున్నారండి? ఐ నీడ్ టు యూజ్ ద లూ. నేను వదిలినప్పుడు మీరు క్యాష్ చేయలేదు కదండి, అప్పుడే అనుకున్నానండి మీకు లూజ్ మోషన్స్ అని. మోషన్స్ వచ్చినప్పుడు కారం తినకూడదు, పచ్చళ్ళు తినకూడదు, లెగ్ పీసులు, KFCలో, గోబీలు, ఇంకా బిర్యానీలు తినకూడదు, బర్గర్లు, పిజ్జాలు, ఇంకేమన్నా ఉన్నా అవి కూడా తినకూడదు. ఇవి అవి ఏమీ తినకూడదండి. సార్ అమ్మాయి మేడం బిల్లు కట్టడం అయింది, వెళ్ళడం అయింది సార్. నాకు కూడా తెలుసులేరా, పాపం ఎమర్జెన్సీ అనుకుంటా వెళ్ళిపోయింది. కర్మ అర్జెంటుగా బుజ్జమ్మకు చెప్పాలి. ఏంటే బుజ్జ ఇంటి బయట కూర్చొని తింటానా? నీకోసమే బాబాయ్. ఇంతకు వెళ్ళిన పని ఏమైంది? సంబంధం సెట్టా? సంబంధం సెట్ అవ్వడం అంటావేంటే, ముందు మీ నాన్నమ్మ కాల్ చేసి ముహూర్తాలు చూడమని చెప్పు, తాంబూలాలు మార్చేసుకోవాలి. మరే అమ్మయ్యా, మా బాబాయ్కి పెళ్ళైపోతుంది. ఇంతకు నేను చెప్పినట్టు ఉదావా? చెప్పినట్టే ఉదానే, కానీ మీ పిన్నే క్యాష్ లేకపోయిందే, పాపం లూజ్ మోషన్స్. అది కాదే బుజ్జే, మీ పిన్నే అంటే బూజింగ్ అంటది. అర్ధరాత్రి బూజులు తుడపడం తప్పని చెప్పేసా హట్ అయినట్టున్నది పాపం. ఏంటి బాబాయ్, బూజింగ్ అనిందా? అసలు బూజింగ్ అంటే ఏంటో తెలుసా బాబాయ్? బూజులు తుడపడమే కదా. బూజింగ్ అంటే మందు కొట్టడం బాబాయ్. అమ్మ బుజ్జా, నీకు ఇంకా జన్మలో పెళ్ళైనట్టే. దాని కళ్ళు చూసినప్పుడే అర్థమైందా అది పెద్ద తాగబోతుందని.